హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగా జలుబు చేసిందండి, గొంతు కూడా పోయింది. ఈరోజు మనం మంచి రెసిపీ ఒకటి తయారు చేసుకుందాం. కంద చూసారా, ఒక అర కేజీ కంద తీసుకున్నాను నేను. కందతోటి మంచి వెరైటీగా అన్నంలోకి చపాతీలోకి బాగుండేటటువంటి కూర ఒకటి చేద్దాం. ఇది మంగళూరులో ఫేమస్ అండి, కొంకణి వంట. దీన్ని చెన్నాగసి అంటారు. ఇప్పుడు దీనికి కావాల్సినవి అర కేజీ కంద. శనగలు నేను రాత్రి నానబెట్టానండి. ఒక కప్పు శనగలు తీసుకున్నాను. గిన్నె నిండా అయినాయి నానిన తర్వాత. ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. పచ్చి కొబ్బరి, పసుపు, ఉప్పు, నూనె. ఇక్కడ చూడండి, దీనికి ఒక మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి మనం. దానికి కావాల్సినవి 2 చెంచాల ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా పచ్చిశనగపప్పు, 1 చెంచా మినపప్పు, ఒక 5 మిరియాలు, చిన్న చింతపండు, ఒక 10 దాకా మిరపకాయలు వేస్తున్నానండి. 10 ఎండు మిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, తిరగమాత గింజలు. ఇవి దీనికి కావలసిన పదార్థాలు. ముందుగా మనం శనగలు, కంద విడివిడిగా ఉడకబెట్టుకుందామండి. కూరకి విడివిడిగా ఉడకబెట్టుకుందాం. కందని చక్కగా ముక్కలుగా తరిగేసుకున్నాం. నేను ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టానండి శనగలు. ఇప్పుడు పొద్దున్న చేసుకుంటున్నాను కూర. కొబ్బరి కూడా ముక్కలు చేసేసుకున్నాం. మసాలా వేయించేసుకొని ఇవి 2 ఉడకబెట్టుకొని మనం కూర ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా మనం ఒక బాండీని వేడి చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేశాను. ఒక బాండీ వేడి చేసుకుని దాంట్లో మనకి శనగలు ఉడికేంత వరకు నీళ్లు పోసుకోవాలి. మీరు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చండి. కుక్కర్లో మెత్తగా అయిపోతాయేమోనని నేను విడిగా పెడుతున్నాను. దీంట్లో ఈ శనగలు వేసేసేద్దామండి. శనగల్ని వేసేస్తున్నాను. దీనికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకుందాం శనగలకి. ఇవి ఉడకనిద్దామండి. ఇవి ఉడికే లోపు మనం ఈ మసాలా అంతా కూడా వేయించుకొని కొబ్బరితో కలిపి పేస్ట్ చేసుకుందామండి. ముందుగా మనం చిన్న ప్యాన్ ఒకటి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకుందాము. 1 చెంచా నూనె నేను వేస్తున్నాను. నూనె వేడెక్కగానే మనం ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వీటిల్లో ఈ ఎండుమిరపకాయలు మాత్రం వేయించుకుందామండి ఫస్ట్. ఎండుమిరపకాయలు వేగిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో మనం శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ కూడా వేసేసేద్దాము. దోరగా వేయించుకుందామండి. ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, నల్లగా అయిపోకూడదు. వీటిని దోరగా వేయించుకుందాం. పప్పులు వేగిపోయినాయి చూసారు. ఇప్పుడు కొద్దిగా మనం ఇందులో ఇంగువ వేసుకుందామండి. చిటికెడు ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు ఇది కూడా కొంచెం మనం ఫ్రై చేసుకుందాము. శనగలు చక్కగా ఉడుకుతున్నాయి చూడండి. వీటిని కొంచెం మెత్తబడే వరకు ఉడకనిద్దాము. మరీ మెత్తగా అయిపోకూడదండి. వీటిల్లోనే కంద ముక్కలు కూడా వేసేసి మనం ఉడికించుకుందాం. ముందు శనగలు ఉడకనిద్దాము. ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చి కొబ్బరి ముందు పేస్ట్ చేసుకుందామండి. దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా మసాలా దినుసులు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుందాము. తర్వాత ఇవి కూడా వేద్దాము. ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, దీంట్లో ఈ మసాలా దినుసులన్నీ వేసేసేద్దాము.
వేసేసాం కదా, కొంచెం ఒక అర గ్లాసు నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందామండి దీన్ని. ఇక్కడ చూడండి, శనగ మనం అంటే చితుకుతోంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కంద ముక్కలు వేసేసుకున్నాం. కంద కూడా మనకి కొంచెం మెత్తగా ఉడకాలి. ఈ రెండు కలిపి ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత మనం కూర రెడీ అయిపోయినట్టే. ఒకసారి కలియబెట్టేసి రెండు కలిపి ఉడకనిద్దాము. పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. మనకి మసాలా పేస్ట్ ఒకటి తయారు చేసుకున్నాం కదా మిక్సీ జార్లో, చూడండి ఇగో ఇట్లా స్మూత్గా పేస్ట్ చేసుకోండి. ఇది లాస్ట్కి వేద్దామండి. మనం కూర అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత, శనగలు కంద ఉడికిన తర్వాత మనం ఈ పేస్ట్ వేసేసి రెడీ చేసేసుకుందామండి. ఈ లోపల దీన్ని ఉడకనిద్దాం. కంద శనగలు చూడండి ఇట్లా ఉడుకుతున్నాయి. కంద కూడా మనకి బాగా ఉడకాలండి, లేదంటే దురద వస్తుంది. చూడండి, ఒక్క 10 నిమిషాల్లో కంద కూడా ఉడికిపోతుంది, కూర రెడీ అయిపోతుందండి. దీన్ని బాగా ఉడకనిద్దాం కంద ముక్కల్ని. కంద శనగలు ఉడికినాయో లేదో చూద్దామండి. ఇక్కడ చూడండి, కంద ముక్క మనం పెట్టుకుంటే ఉడికింది చూడండి. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ వేసేసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మంచి ఫేమస్ ఇది మంగళూరులో. ఇప్పుడు ఈ జారు కూడా కడిగేసి మనం నీళ్లు పోసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ కడిగేసి వాటర్ పోసుకుందామండి. కూర అంతా ఒకసారి కలయి పెట్టుకుందాము. ఈ ఉడుకుతున్నప్పుడే ఇందాక కొంచెం మనం శనగలు ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లోనే కొద్దిగా పసుపు వేద్దాము. దీన్ని ఒక 5 నిమిషాలు ఇట్లా ఉడకనిద్దామండి. చక్కగా కూర ఉడుకుతోంది కదండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కంద శనగలు కూర ఇక్కడ మంగళూరులో దీన్ని చెన్నాగసి అంటారు. ఇక్కడ మంచి ఫేమస్ అండి ఈ కూర. పాప వాళ్ళు మ్యాంగ్లూరులో ఉంటారు. మా ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుని కూర చేస్తున్నానండి. చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. దీన్ని ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకుందాం. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఉడికిన కూర అంతా మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూస్తున్నారా? కలర్ఫుల్గా రెడీ అయింది. ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ప్యాన్ ఒకటి మనం తిరగమాత పెట్టుకుందాం. అందులో 2 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే ఒక్క ఎండుమిరపకాయ ఇట్లా కట్ చేసేసి, ఆవాలు, జీలకర్ర తిరగమాత పెట్టుకున్నాము. నూనె వేడెక్కింది చూసారా? ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు రెండు వేసేసి కొంచెం ఇంగువ వేద్దామండి. కొద్దిగా చిటికెడు ఇంగువ వేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా వేగనిద్దాము. ఆవాల సౌండ్లు వస్తున్నాయి.
ఇప్పుడు ఈ తిరగమాతను మనం కూరలో వేసేసేద్దాం. తిరగమాత వేగిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసాము. ఇప్పుడు ఈ తిరగమాత మొత్తం మనం కూర వండుకున్నాం కదా, దీంట్లోకి వేసేసుకున్నాము. అంతేనండి, ఎంతో టేస్టీగా వంద శనగలు కూర రెడీ అయిపోయింది. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.